నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా పోరాటం జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా చర్యలకు తీసుకువచ్చేటువంటి విధంగా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక కీలక ప్రకటన విడుదల చేయటం జరిగింది. దీనికి సంబంధించి బుధవారం, గురువారం అంటే రేపు, ఎల్లుండి ఆగస్టు 5, 6వ తేదీల్లో అభిజిత్ దీప్కే ఇంటి దగ్గర సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర ఈ పార్టీకి చెందినటువంటి మొత్తం 50 మంది సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళే కీలకంగా ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఉద్యమంలో వాలంటీర్లుగా వ్యవహరించి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యి భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా పర్యటించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల ఆశలు, వారి ఆశయాలు, వారికి సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే లెర్నింగ్ జెన్జీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సౌరవ్ దాస్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేయటం